మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియా కాండము 19వ అధ్యాయం 1వ వచనం నుండి 8వ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాం. మొదటి 2 వచనములను చదువుకుందాం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలీల సర్వసమాజముతో ఇట్లు చెప్పుము, మీరు పరిశుద్ధులై ఉండవలెను. మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగంలో లేవియా కాండం 19వ అధ్యాయం మొదటి 8 వచనాల్లో దేవుడు కొన్ని రకాల కట్టడలను ఇశ్రాయేలీలకు నియమిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆయన ధర్మశాస్త్రమును ఇశ్రాయేలీలకు నియమిస్తూ ఉన్నారు. ఆ ధర్మశాస్త్రంలోని కట్టడలను ఇశ్రాయేలీలు గైకొనవలెనని ఆయన ఎంతో కోరుచూ ఉన్నాడు. దేవుని యొక్క ధర్మశాస్త్రంలోని విధులను పాటించుట ఇశ్రాయేలీలకు దీవెనకరము, ఆశీర్వాదకరము. కాబట్టి ఆ కట్టడలేంటో ఒక్కొక్క వచనమును మనము చదువుకుంటూ ధ్యానం చేద్దాం. మొదటిగా 2వ వచనం చదువుతున్నాను. లేవియా కాండం 19వ అధ్యాయం. మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. మొదటిగా అత్యంత ప్రాథమికంగా, ప్రధానంగా దేవుడు పరిశుద్ధతకు ప్రాధాన్యతనిస్తూ ఉన్నారు. నిజమే, 93వ కీర్తన 5వ చరణం 2వ పాదములో కూడా దేవుని వాక్యము ఏమని సెలవిస్తూ ఉందంటే, యెహోవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము అని సెలవిస్తూ ఉంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో కూడా పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడలేడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు తొలి స్థానమునిచ్చేది, ప్రధానంగా కోరుకునేది మనలో ఉండాలని ఆయన నొక్కి చెప్పేది ఏమిటంటే పరిశుద్ధత. మన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. కాబట్టి మనం కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులమై ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, మనము కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత కలిగి ఉండాలి. ఇది చాలా శ్రేష్టమైనటువంటి సత్యం. చూడండి, మన చూపులలో, క్రియల్లో, మాటల్లో సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత కలిగి ఉండాలి. రెండవ మాట 3వ వచనంలో లేవియా కాండం 19వ అధ్యాయంలో మనం చూచినప్పుడు దేవుడు ఏమని సెలవిస్తున్నారంటే, తల్లిదండ్రులకు భయపడాలి, విశ్రాంతి దినములను ఆచరించాలి. ఇది చాలా శ్రేష్టమైనటువంటి మాట. నిజమే, మనం నివసించేటటువంటి దేశములో దీర్ఘాయుష్మంతులముగా జీవించాలంటే, మనము దీర్ఘాయుష్మంతులంగా ఉండాలంటే మన తల్లిదండ్రులను సన్మానించాలి. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ దినాల్లో మనం చూచినప్పుడు తల్లిదండ్రులు వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత భారమైపోయారని వృద్ధాశ్రమంలో చేర్పిస్తున్న ప్రబుద్ధులైనటువంటి పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులను బండి మీదకు ఎక్కించుకొని సిటీలోని మెయిన్ రోడ్డు మీదకి తీసుకుని వచ్చి, వారికి తెలియదు, అక్కడనే వారిని సంచితో పాటు, లగేజీలతో పాటు విడిచిపెట్టి మీరెవరో నాకు తెలియదు అని చెప్పి వెళ్ళిపోతున్నటువంటి కుమారులు ఉన్నారు ఈ ప్రపంచంలో. వృద్ధాశ్రమాలకు ఒకసారి వెళ్ళి చూస్తే తమ వారు ఉన్నా, తమ పిల్లలు ఉన్నా ఒంటరిగా, అనాథలుగా ఆశ్రమంలో గడపాల్సినటువంటి పరిస్థితి ఎంతోమంది తల్లిదండ్రులకు ఈ దినాల్లో వచ్చి ఉంది. ఇది చాలా విచారకరం, చాలా బాధాకరం. దేవుని వాక్యం ఏమి చెబుతూ ఉందంటే, తల్లిదండ్రులను సన్మానించమని చెబుతూ ఉంది. వృద్ధాప్యంలో వారిని విడిచిపెట్టకూడదు అని చెబుతూ ఉంది. ఎందుకంటే బిడ్డ పుట్టిన తర్వాత పురిటి దినాల్లో తల్లిదండ్రులు గనక తీసుకొని వచ్చి చెత్త కుండీలోనో
రైలు కట్ట ప్రక్కనో, రోడ్డులోనో పడవేస్తే ఆ తల్లిదండ్రులు పిల్లల పట్ల ప్రేమ లేనివారుగా ఉండటం వలన తల్లిదండ్రులంటే కొంతమందికి మరి ద్వేషము ఉండే పరిస్థితి ఉండవచ్చు కానీ, సహజంగా అధిక శాతం 100కి 99 మంది తల్లిదండ్రులు తాము తిన్నా, తినకపోయినా, తమకు ఉన్నా లేకపోయినా, తాము కష్టపడుతూ పిల్లలకు కావాల్సినటువంటి దానిలో ఎక్కడా రాజీ పడకుండా సమకూర్చడానికి విపరీతంగా ప్రయాసపడతారు. దేవుని తర్వాత ఈ లోకంలో మనలను అధికముగా ప్రేమించేది, ప్రేమించగలిగేది తల్లిదండ్రులే. కనుక తల్లిదండ్రులను సన్మానించమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సన్మానించడం మాత్రమే గాదు, లేవియాకాండం 19:3 ప్రకారం తల్లిదండ్రులకు భయపడాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ రోజుల్లో ఈ రోజుల్లోనే కాదు, ఏ దినాల్లో అయినా చాలామంది తల్లిదండ్రులకు అవిధేయత చూపించడం, తల్లిదండ్రులు చెప్పే మాటలకు ఎదురు తిరిగి మాట్లాడటం, వారితో వాదించడం, అవసరమైతే తల్లిదండ్రుల మీదకు దూకి చేయి చేసుకున్నటువంటి వారు కూడా ఉన్నారు. ఎంత విచారకరం! దేవుని వాక్యం చెబుతూ ఉంది. తల్లిదండ్రులను సన్మానించాలి, వారికి భయపడాలి. ప్రభునందు ప్రియమైన వారలారా, మన తల్లిదండ్రులను మనం సన్మానించినప్పుడు, వారికి భయపడినప్పుడు, మనం నివసించే దేశంలో దీర్ఘాయుష్మంతులమవుతాము. 2 మనము అనేకులకు మాదిరి చూపించిన వారమవుతాము. వాక్యానికి లోబడిన వారమవుతాము. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకమందున్న తండ్రికి ఎలాగైతే లోబడ్డారో, మనం కూడా అలా లోబడే వారంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఆదివారం ప్రభు దినం. ప్రభువుని ఆరాధించడానికి, ఆయన శరీరంలో, రక్తంలో పాలు పంపులు పొందటానికి, ఒక ప్రక్క లోకములో, పాపములో జీవిస్తూ, దేవునికి హేయమైన కార్యములు చేస్తూ, ఆదివారం వచ్చేసరికి తెల్లని వస్త్రాలు ధరించి మందిరంలో ప్రవేశించి బలలో చేయి వేసినంత మాత్రాన మనం పరిశుద్ధులమైపోము. మనం చేసే ఆరాధన పరిశుద్ధమైనదిగా ఉండదు. కాబట్టి జాగ్రత్త సుమా! పరిశుద్ధత ఆత్మ సంబంధమైనది, హృదయ సంబంధమైనది, శరీర సంబంధమైనది. అన్ని విధాల పరిశుద్ధంగా ఉండడానికి మనం ప్రయాసపడాలి. అప్రయత్నంగా ఏమన్నా మలినం అంటుకుంటే వాక్యములో, వాక్యపు వెలుగులో దాన్ని కడుక్కొని ప్రభు దగ్గర క్షమాపణ అడిగి సమాధానము పొంది అప్పుడు ప్రభుని ఆరాధించాలి. ఆ తర్వాత వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు, పోత విగ్రహాలు చేసుకోకూడదు, నిర్జీవమైన వాటిని చేసుకొని వాటికి సమాధాన బలి లేదంటే మరొక బలి, దహన బలి అర్పించకూడదు. దేవునికి మాత్రమే మన బలులు అర్పించాలి. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇక్కడ విగ్రహాలంటే మనం అనుకోవచ్చు రాతితో చేసిందో, ఇనుముతో చేసిందో అని. కాదండి. దేవుని కంటే మనం దేవుణ్ణి అధికంగా ప్రేమిస్తామో అది దేవుని దృష్టికి విగ్రహమే. మనకు విగ్రహం క్రిందే లెక్క. దేవుని కంటే నువ్వు ఎవరిని ప్రేమించినా అది విగ్రహం క్రిందే లెక్క. దేవుని కంటే నువ్వు దేన్ని ప్రేమించినా అది విగ్రహం క్రిందే లెక్క. కొంతమంది ఇంటిని ప్రేమిస్తారు దేవుని కంటే అధికంగా. మందిరమును మానుకొని కూడా ఇంటికి కాపలా కాసుకుంటూ ఇంట్లో ఉండిపోతారు. కొంతమంది బంగారాన్ని ప్రేమిస్తారు దేవుని కంటే అధికంగా. ఆదివారం అని చూడకుండా బంగారం కొనడానికి వెళ్ళేవాళ్ళు చాలామంది. ప్రభుదినం ఆరాధన చెయ్యాలి. బంగారం కొనడానికి, పొలములు దున్నడానికి, వ్యాపారాలు చేసుకోవడానికి అది సమయం గాదు, అది దినము గాదు. ఆయన విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. దేవుని కంటే దేన్ని అధికంగా ప్రేమించకూడదు. నీ పిల్లలనైనా సరే. వారు నీకు విగ్రహాలుగా మారిపోతారు. జాగ్రత్త సుమా! జీవిత భాగస్వాములైనా, చివరికి తల్లిదండ్రులైనా, ఎవరైనా సరే. దేవుని కంటే ఎవరిని దేన్ని అధికంగా ప్రేమించవద్దు. అది నీకు విగ్రహం క్రింద మారుతుంది, జాగ్రత్త. ఆ తర్వాత దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, బలిని అర్పించిన నాడు కానీ, మరునాడు కానీ తినాలి. 3వ నాడు వరకు మిగలకూడదు ఆ బలి అర్పించింది. మిగిలితే అగ్నితో కాల్చివేయాలి. అర్పించిన నాడే లేకపోతే మరుసటి రోజే. సమయపాలన ముఖ్యం. టైమ్ సెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. క్రైస్తవులకు, విశ్వాసులకు ఉండాల్సింది టైం విషయంలో డిసిప్లిన్. ప్రభునందు ప్రియమైన వారలారా, లేదు 3 రోజున తింటాను, ఇబ్బందేమి లేదు అంటే దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వస్తుంది. నిర్దేశించబడిన సమయంలో,
నిర్దేశించబడిన దినాల్లోగా ఆయన చెప్పిన పని చెప్పినట్లుగా పూర్తి చెయ్యాలి. అంతేకాని ఆయన ఈరోజు చెప్పాడు, మనం వారం తర్వాత స్పందిస్తామంటే ఒప్పుకోవడానికి వీల్లేదు. వాక్యం అందుకు అంగీకరించదు. సమయమును వృధాగా పోనివ్వద్దని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని మందిరము 9 గంటలకంటే మనం ఎన్ని గంటలకు వెళుతూ ఉన్నాం? క్రమ కూడికలకు ఎన్ని గంటలకు వెళుతున్నాం? సమయపాలన ఏ మేరకు ఉంటూ ఉంది? ఒకసారి ఆలోచన చేసుకోవాలి ప్రభునందు ప్రియమైన వారలారా. క్రైస్తవులకు ఇండిసిప్లినరీ లైఫ్ అనేది ఉండకూడదు. వాక్యము దానికి ఒప్పుకోదు. ప్రతి విషయంలో మనం క్రమశిక్షణ కలిగి, క్రమము కలిగి ఉండాలి. మన ప్రభువు ఎంత క్రమము కలిగిన వాడో, ఎంత క్రమశిక్షణ కలిగిన వాడో, పగలంతా బోధించేవాడు, రాత్రంతా ప్రార్థించేవాడు ప్రభునందు ప్రియమైన వారలారా. ఆయన క్రమము, క్రమశిక్షణ మనందరికీ మాదిరి. సమయమును వృధాగా పోనివ్వకండి. ఆ తర్వాత మనం చూసినప్పుడు 8వ వచనం, వాడు యెహోవాకు పరిశుద్ధమైన దానిని అపవిత్రపరచెను. ఎవరంట? ఈరోజు గాని, రేపు గాని తినకుండా మూడో రోజు బలి అర్పించబడినటువంటి దాన్ని తినేవాడు, దేవునికి విరోధమైన వాడు, దేవునికి పరిశుద్ధమైన దాన్ని అపవిత్రపరిచినవాడు. కనుక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దేవుడు నిర్దేశించిన సమయముల్లోనే మనం పనులను చేసుకోవడం ముఖ్యం. ఉదాహరణకు మనకు 9 గంటలకు ఆఫీస్ అంటే మనం 12 గంటలకు వెళుతూ ఉన్నామంటే ఏమవుతుందండి? ఖచ్చితంగా మన ఎస్ఆర్‌లో మార్కు పడుతుంది. మనకు రావాల్సిన ఇంక్రిమెంట్లు కట్టే ప్రమాదం ఉంది. షోకాజులు ఇచ్చుకునే ప్రమాదం కూడా ఉంటుంది. మందిరం విషయంలో ఇలాంటివి ఉండవు కాబట్టి మనం ఏ టైంకైనా వెళ్తాం. మనం ఎంత ఆలస్యంగా వెళ్ళినా పాస్టర్ గారు మనల్ని ఏమనకూడదు. సంఘ పెద్దలు మనల్ని హెచ్చరించకూడదు కదా! దైవ సేవకుడు వాక్యానుసారంగా ఆత్మీయమైన తండ్రిగా ఉండి మన పొరపాట్లను గద్దిస్తే ఎంత కోపమో మనకి. మన పొరపాట్లను హెచ్చరిస్తే, అది కూడా పేరు పెట్టి కాదండి. పేరు పెట్టి చెప్పే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఉన్నటువంటి జనసమూహంలో దేవుని ఆత్మ ద్వారా దేవుడు బయలుపరిచిన విషయాలు సేవకులు, వాక్యోపదేశకులు, పెద్దలు అక్కడ ప్రకటిస్తారు. ఆ మాటలు ఎవరికి అవసరమో వాళ్ళకి వెళ్ళి ఆ మాటలు తాకుతాయి. అంతేగాని ప్రతి ఒక్కరూ పాస్టర్ గారు నాకే చెప్పాడు, ఆ బ్రదర్ నాకే చెప్పాడు అనుకుంటే అది పొరపాటే. అలా అనుకున్నట్లయితే నువ్వు ధన్యుడవు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను సంధిస్తున్నాడని అర్థం. నువ్వు సరి చేసుకోవాలని అర్థం. ఆయన నీకు అవకాశం ఇస్తున్నాడని అర్థం. ఈ అవకాశం ఇవ్వకుండా అహరోను కుమారులను ఆయన నేరుగా మొత్తాడు. యాజకత్వం చేయడానికి సిద్ధపడిన అహరోను కుమారులు వారు యాజక వస్త్రాలు ధరించుకొని అన్యాగ్నిని అర్పించారు. ధరించుకున్న వస్త్రాలు అలాగే ఉన్నాయి. యాజకులుగా ప్రతిష్ఠించబడి కొన్ని గంటలు కూడా కాలేదు. హెచ్చరిక లేకుండానే దేవుడు మొత్తాడు. మనం సంతోషించాలి. దేవుని పక్షాన మనలను హెచ్చరించే సేవకులు, పెద్దలు, విశ్వాసులు ఉన్నందుకు. సంఘాల్లో సేవకులు హెచ్చరికతో కూడిన వర్తమానాలు అందిస్తే కొంతమంది ఓర్చుకునే పరిస్థితి లేదు. ఆ సేవకుని మీదకి లేస్తారు. ఆ సేవకుని దూషిస్తారు. వారి కుటుంబం మీద నిందలు, అభాండాలు. ఎందుకు? దేవుని పక్షాన్ని నిలిచి దేవుని వాక్యం అందిస్తున్నందుక. ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఇది వాక్య విరుద్ధం. బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందు ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీ తల్లికి, తండ్రికి నీవెలా భయపడతావో, సేవకుడు, సంఘ పెద్ద అయిన వారు నీ ఆత్మీయ తండ్రులని మర్చిపోవద్దు. వారికి కూడా నీవు భయపడాలి, లోబడాలి. ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఆ విధముగా లోబడకపోతే దేవుని ఆలయములో అపవిత్రమైన పనిని చేసిన వాడవవుతావు, చేసిన దానవవుతావు. దోష శిక్ష భరించక తప్పదు. జాగ్రత్త సుమా. ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుని కట్టడలకు, దేవుని విధులకు, దేవుని ఆజ్ఞలకు, దేవుని వాక్యమునకు, దేవుని సేవకులకు, పెద్దలకు, మనలను గద్దించే వారికి, తల్లిదండ్రులకు భయపడదాం, లోబడదాం. ఈ లోకములో మరి దేవునికి నమ్మకమైన సాక్షులంగా జీవిద్దాం. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించును గాక. ప్రార్థన. కృప కలిగిన మా ప్రభువా, మీరు అనుగ్రహించిన వాక్యానికై స్తోత్రాలు. విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపజేయండి. మా ప్రియులను దీవించి దినమంతటి కొరకు సిద్ధపరచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.